కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద దీపం వెలిగించడం వెనుక ఉన్న కథ తెలుసుకుందాం రండి. పూర్వం ఓసారి లక్ష్మీదేవి భూలోకంలో సంచరిస్తూ త్రిమూర్తులైన శివకేశవులలో ఎవరు గొప్పవారో తెలుసుకోవాలనుకుంది. ఈ మాసంలో విష్ణువు యోగ నిద్ర నుండి మేల్కొని ఉంటారు కాబట్టి ఇద్దరు కలిసి ఉన్న ప్రదేశాన్ని పూజిస్తే ఇద్దరి అనుగ్రహం లభిస్తుందని ఆమె అనుకుంది. లక్ష్మీదేవి ఆలోచిస్తూ ఉండగా లోకంలో తనకు, విష్ణువుకు మరియు శివుడికి ఇద్దరికి ప్రీతి పాత్రమైన చెట్టు ఏదో గుర్తించింది. ఆ చెట్టే ఉసిరి వృక్షం. ఉసిరి చెట్టు విష్ణుమూర్తికి అత్యంత ప్రీతి పాత్రమైనది. ఎందుకంటే ఆయన ఈ చెట్టులో నివసిస్తారని చెబుతారు. ఉసిరి చెట్టును బిల్వ పత్రం తర్వాత శివుడి పూజకు కూడా వాడతారు. దీంతో లక్ష్మీదేవి ఆ ఉసిరి చెట్టు కింద కూర్చొని శివకేశవులిద్దరిని ఒకేసారి ఆరాధించింది. ఆమె భక్తికి మెచ్చిన శివకేశవులిద్దరూ ఉసిరి చెట్టు వద్ద ఆమెకు దర్శనమిచ్చి ఆమెను ఆశీర్వదించారు. ఆ రోజు నుండి కార్తీక మాసంలో ఉసిరి చెట్టుకు దీపారాధన చేసి పూజించే భక్తులందరికీ శివుడు ఆయురారోగ్యాలు, విష్ణువు యొక్క సకల సంపదలు మరియు లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తాయని నమ్మకం. అందుకే కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద భోజనం చేయడం, దీపాలు పెట్టడం వంటివి చేస్తారు. ఇలాంటి మరెన్నో పురాణ కథలు తెలుసుకోవడానికి మన టెల్సోల్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.